శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 194వ భాగము. లక్ష్మణునికి లంక బలాన్ని తెలిపి అంతటి లంకపై వెళ్ళాలంటే తగినంత బలాన్ని సమీకరించుకోక తప్పదని, దాని కొరకు ఇదివరకే సుగ్రీవుడు శాసనాన్ని అందరికీ అందించాడని తెలియజేసింది తార. వానరుడైన సుగ్రీవుడు మహారాజని, మహారాజుతో అంత పరుషంగా మాట్లాడడం తగదని సూచించింది. తార వాక్చాతుర్యముతో, సమయస్ఫూర్తి సంభాషణతో లక్ష్మణుడు పూర్తిగా శాంతించాడు. ఆయన కళ్ళలోని ఎరుపు జీరలు క్రమంగా మాయమయ్యాయి. అప్పుడు సుగ్రీవుడు తాను బ్రతికినట్లుగా భావించుకున్నాడు. గట్టిగా పిండిన బట్ట నుండి నీరు కారిపోయినట్లు ఆయన భయం పూర్తిగా తగ్గిపోయింది. ఆయన లక్ష్మణుని సమీపించి ఆయనను ఆనందింపజేసే పలుకులను పలుకసాగాడు. సుమిత్రానందన, శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహ విశేషం వలన నాకు కీర్తి ప్రతిష్టలు, రాజ్యము, పరిజన లాభాలు కలిగాయి. ఆ స్వామి లోకోత్తర అరివీర భయంకరుడు. అంతటి మహాపురుషునికి ప్రత్యుపకారం చేయడానికి నేనెంతవాడిని, అత్యల్పుడను. అయితే ఆ స్వామి వెనుక అడుగులు వేస్తూ వెళ్తాను. శ్రీరామచంద్రుని అప్రమేయ తేజమే రావణాసురుని సంహరింపగలదు. సప్తమహాసాల వృక్షాలను ఏకైక శరముతో కూల్చగలిగిన మహావీరునికి అన్యుల సహాయము అవసరము అవుతుందా? ఆయన ధనుష్టాంకార ధ్వని సర్వలోకాలను కంపింపజేస్తుంది. ఆయన దాసుడను నేను. నన్ను ఆగ్రహింపడని నమ్మకంతో కొంత ఆలస్యం చేసి తప్పుగావించాను. నన్ను మీరు క్షమించాలి అని వేడుకొన్నాడు. వానర మహారాజైన సుగ్రీవుని క్షమాయాచన వాక్కులు లక్ష్మణుని మనస్సును రంజింపజేశాయి. ఆయన సుగ్రీవుని చేతులు పట్టుకుని అభినందిస్తూ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.